ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేయాలి అంటే ఒకవేళ మీరు ఆ కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఆ క్రూయల్గా కనబడాలి అంటే ఎప్పుడైనా మీ లైఫ్లో ఏదైనా పాత ఇన్సిడెంట్స్ మీకు ఏదైనా బాగా హర్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తలుచుకోవాలా? లేదు లేదు లేదు. ఓకే. అలా ఏం లేదు. అలా అంటే నాకు అలా నేను అవన్నీ నేను పట్టించుకోను యాక్చువల్గా. నేను బాధపడతా తప్ప ఒకరి మీద కోపం మెచ్చుకోను. కాకపోతే ఏంటి అంటే యాజ్ యాక్టర్గా నేను ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు దీన్ని. సార్ నేను మామూలుగా వేరే వాళ్ళని అడుగుతున్నాను, సార్ ఇది ఏమన్నా నేను కరెక్ట్గా చేశానా, ఏదన్నా ఇంకేమైనా ఇంప్రూవ్ చేయొచ్చా. యాజ్ ఎ విలన్గా ఫస్ట్ టైం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం భయపడ్డా, తడబడ్డా కూడా. తర్వాత మా డైరెక్టర్ గారు, తర్వాత డిఓపి గారు ప్రతిదీ కరెక్షన్ చేస్తూ ప్రతిదీ కరెక్షన్ చేసి రామకృష్ణ మన శ్రీరామ్ సార్ నేను చెప్పా, సార్ ఇది ఉంది చేయొచ్చా నేను ఇది అంటే, లేదు చేయొచ్చు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం, ఫ్రీడమ్ తీసేసుకో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే యాజ్ యాక్టర్గా మాకు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేసి మీ ఇష్టం చేయండి, మీకు పరిధి లేదు, మీరు బాగా యాక్ట్ చేయొచ్చు. ఇంకా ఒక యాజ్ యాక్టర్గా కావాల్సింది అదే ఫ్రీడమ్. సో దానివల్ల మేము ఇంకా ముందుకు చేయగలుగుతాం. నిజంగానే కదా, ఒక ఆర్టిస్ట్ కి పరిధంటూ లేకుండా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళలో ఉన్న నటనని బయటకు తీసుకురావడానికి అది డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుంది కదా. అవునవును. అందరూ మా దాంట్లో సురేష్ గారు కానివ్వండి, నరసింహ గారు కానివ్వండి, డిఓపి శ్రీకాంత్ గారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, వాళ్ళు ఏంటి అంటే మాకు ఇఫ్ ఇన్ కేస్ మేమేనా డైలాగ్ ఏదైనా మిస్టేక్ అయినా, ఇది ఓకేనా, నువ్వు ఇలాగే చెప్పావు కదా, ఇది ఓకేనా, కరెక్ట్, ఒకసారి బాడీ లాంగ్వేజ్ ఏమైనా తేడా వచ్చినా ఇది కరెక్ట్ లేదు, ఒకసారి ఇంకోసారి చూసుకో. వాళ్ళు బాగా మాకు సజెస్ట్ చేయడంలోనే కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాకుండా మాకు ఎప్పుడు బూస్టింగ్ ఇస్తుంటారు అనమాట. మంచి అది చాలా మంచి వెదర్ని క్రియేట్ చేస్తారు. మీకు రీసెంట్గా మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను మా హోమ్ టౌన్కి వెళ్ళాను మొన్న. వెళ్తే మా మదర్ జేఎం సీరియల్ చూస్తూ మీ క్యారెక్టర్ వచ్చింది. వచ్చాడు సచ్చినాడు. అదే నేను చూడాలనుకుంది అదే. ఎవరు కొంప ముంచడానికి వచ్చాడు అంటే, అమ్మా పాపం తిట్టకమ్మా, అతను అలా కాదు అన్నా. నేనంటే ఏం కాదు నీకేం తెలుసు అంటే నేను అన్నా, లేదమ్మా పాపం అతను చాలా మంచి పర్సన్, నాకు చాలా మంచి ఫ్రెండ్, అట్లా అనకండి, అట్లాంటి ఏం ఫ్రెండ్ అంటే చెప్తున్నాను కదా, అది యాక్టర్గా ఎప్పుడైతే అవి రిసీవ్ చేసుకుంటానో, ఎప్పుడైతే అవి వచ్చాయో నేను గెలిచినట్టు, టీవీలో స్క్రీన్ మీద నేను విన్ అయినట్టు. సో నేను అది బాగా నమ్ముతా. ఎవరైతే నన్ను మెచ్చుకున్నారో యాజ్ ఆర్టిస్ట్గా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు, గీతా గోవిందం క్యారెక్టర్ నేను చాలా మంది మెచ్చుకున్నారు, రంగులట్నంలో చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే నేను యాజ్ ఏ వీరుగా కూడా నన్ను తిట్టుకోవాలి వీళ్ళే. అప్పుడే నేను అయ్యమ్మ వీడేంట్రా బాబు ఇలా వచ్చాడు అని ఒక థాట్ వచ్చేసిందంటే అది నాకు కావాలి. ఓకే, అప్పుడే మనం యాజ్ ఏ వీరుగా. రాఘవ్ గారు, బయట మీకు ఎవరైనా ఇలాంటి ఏమన్నా ఫేస్ చేశారు ఈ 5 months లో? చేశానంటే, ఎందుకంత ఒక చాలా ఓల్డ్ ఏజ్ అమ్మ మా ఏరియాలో, ఎందుకు గంగని అంతగా ఏడిపిస్తున్నావు, నీకేమైనా కావాలంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆమె ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు ఏంటి అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది సీరియల్లో ఉన్న భార్య క్యారెక్టరో, లేకపోతే సీరియల్లో ఉన్న అల్లుడు క్యారెక్టరో వీళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన మా అల్లుడు, ఈయన మా కోడలు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా హాని జరిగేవాడు అంటే పక్క వాడు శత్రువు కిందకే చూస్తారు. డెఫినెట్ గా ఇండస్ట్రీలో పెద్ద రావు గోపాలరావు గారు, రాజనాల గారు, ఇలాంటి వాళ్ళని ఎంత ప్రేమించి, ఇప్పుడు మనకి రియాలిటీ తెలుసు కాబట్టి, కానీ ఒక టైంలో అలాంటి వాళ్ళు బయట అంత మంచి గొప్ప ఆర్టిస్టులు కదా, వాళ్ళు బయటకు వెళ్తే అంత గొప్ప వాళ్ళకే తప్పలేదంట జనాలతో మాటలు పడడం. ఇంకా ఇప్పుడంటే జనాలకు తెలుస్తుంది, అప్పుడు ఇంకా ఏం తెలియదు. సో అలా డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటికి కొంతమంది ఆ జనరేషన్ పీపుల్ ఇప్పటికి తిట్టడం అంటే, అప్పట్లో నాకు ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి అంటే, ఆ సీరియల్ నేమ్ గుర్తు, ప్రీతి నిగమ్ గారు బ్లాక్ శారీలో బ్లాక్ క్యాట్ ని పెట్టుకుని ఇలా అనే వాళ్ళు అంతే. జస్ట్ ఆ లుక్స్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఒక క్యాట్ సౌండ్ వచ్చేది, మ్యావ్ అని. ఆమె ఎంట్రీ ఆ లుక్స్ తో, ఆ బ్లాక్ లిప్స్టిక్, దాంతో నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో విలన్ నాకు చిన్నప్పటి నుంచి గుర్తుందంటే అదొకటే. అరే అమ్మా అంటే ఆమె వస్తే మేము భయపడే వాళ్ళం. అమ్మ వచ్చిందిరా నాయన, చేతిలో పెన్సిల్ ఉండేది, హోంవర్క్ చేసిన, అమ్మ వచ్చిందిరా, మళ్ళీ మా నాన్న ఫస్ట్ హోంవర్క్ అని చెప్పి ఇట్లా అనేవాళ్ళం. అంత ఉండేది. సో యాజ్ ఎ విలన్ గా ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మా పిల్లల పరిస్థితి కూడా అదేలే. సో
అది మెయిన్ ఇంపార్టెంట్. యా, నిజంగా అంటే ఒక విలన్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్, కానీ చాలా తక్కువ టైంలో మీరు అది గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. యా, సో ఫైనల్లీ సెట్ లో మీకు అంటే లైక్ ఈ ప్రొడక్షన్ ఎలా అనిపించింది? అంటే ఈ టీవీలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, అండ్ ఈ ప్రొడక్షన్ శ్రీరామ్ గారి ప్రొడక్షన్ తో మీకున్న చాలా అంటే ఒక నాకు తెలిసి వచ్చిన 2 monthsకే మేము ఒక బాండ్ ఏర్పడింది. మంచి ప్రొడక్షన్ మా అంటే నాకేంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరికి ఏది తక్కువ కాదు, అంటే అందరినీ సమానంగా అందరితో మంచిగా ఉంటూ ప్రతిదీ మంచి చాలా హెల్దీ వెదర్ ఇక్కడ. ఎక్కడ మనకి ఇబ్బంది అనేది కలిగించేలా చేయరు, ఇబ్బంది ఉండేలా చేయరు అసలు. ప్రతిదీ ఒకరికొకరు సహకరించుకుంటూ బాగా వెళ్తున్నాం. చాలా మంచి ప్రొడక్షన్ నాకు చెప్పాలి. ఇది అంటే నేను ఎప్పటి నుంచో జీ తెలుగులో చేయాలి అని నేను అనుకోవడం, అది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్లో చేయాలి అనుకోవడం, అది కరెక్ట్ టైంలో నాకు రావడం, అది నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం. సో మీరు విలన్ గా ఇక్కడ మంచిగా చేస్తూ ఉన్నారు. ఈ టైంలో మీకు వేరే ఛానల్స్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయా విలన్ గా? వస్తున్నాయి. ఓకే, దేనికైనా సైన్ చేశారా? లేదు ప్రస్తుతానికి ఏం లేదు. నా పర్సనల్ రైటింగ్స్ పని మీద నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. కొన్ని డేస్ ఖాళీ పెట్టుకొని మిగతావి నేను వర్క్స్ చేసుకుంటాను. సూపర్. ఈ సెట్ లో మీకు ఎవరు బాగా క్లోజ్ అండి? ఈ సెట్ లో అందరూ. యా, అలా ఒకరని చెప్పలేను. పృథ్వీ, యశ్వంత్, మేము ముగ్గురం ఒక బ్యాచ్ అన్నట్టు. పృథ్వీ, యశ్వంత్ అనే వాళ్ళు మేము ముగ్గురం ఒక బ్యాచ్. ఓకే, మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురమే వెళ్తాం. యశ్వంత్ని పిలవాలి అన్నా, పృథ్వీని పిలవాలి అన్నా, వీరుని, ముగ్గురిట్లో ఎవరిని పిలవాలన్నా ఒకరికి కాల్ వస్తుంది, ఎందుకంటే ముగ్గురు అక్కడే ఉంటారు కాబట్టి. ఓకే. సో మేము ముగ్గురం తిరుగుతూ ఉంటాం. ఇంకా ప్రసాద్ బాబు గారు, నేను ఎప్పుడు ఏదైనా సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడైనా నేను ఏమన్నా కొంచెం నాకు డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, లేకపోతే కొద్దిసేపు శ్రీరామ్ సార్తో గారు మనం మాట్లాడడం, చాలా వాళ్ళు బాగా నాకు క్లోజ్. సూపర్. అండ్ మీరు మీతో పాటు మీ కో విలన్ ఇషిక, మీ ఇద్దరిది నిజంగా ఆమె వాళ్ళ హస్బెండ్ తో కంటే మీతో, మీరు మీ వైఫ్ తో కంటే ఆమెతో మీదంతా ఎలా బాండింగ్ ఎలా కుదిరిందంటే, ఇద్దరు శత్రువులు అంటే ఇద్దరు విలన్స్ కలిస్తే ఇంత హ్యాపీగా బతికేసేయొచ్చా అని చెప్పేసేసి. అంటే ఇషిక లైక్ ఎలా అంటే మేమిద్దరం చేసినప్పుడు అంటే ఫస్ట్ మాకు కొంచెం డౌట్ ఉండేది, రాంగ్ ఏమైనా పోర్ట్రే అవుతుందా ఏంటిది, బ్రదర్ అండ్ సిస్టర్లా మేము ఇక్కడ ఫ్యామిలీలో ఉంటూ మేము విలన్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కొన్ని విషయాలు ఉంటాయి, దానికి ఆద్యం పోసే తను. బయట కానీ ఎలాంటి పొలిటికల్ ఇష్యూస్ కానీ వీళ్ళకి ఏమన్నా ఇష్యూ క్రియేట్ చేయాలంటే నేను. సో ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఇది, అంటే లైక్ ఇద్దరికి మేమంటే ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి వే. బట్ రియల్లీ వండర్ఫుల్. సో మా కోసం ఏదైనా కొటేషన్ చెప్తారా? యాజ్ యాక్టర్గా వచ్చాను కాబట్టి యాజ్ యాక్టర్ ఆల్రెడీ నేను ఒకటి మాట్లాడ ఫ్లోలో వచ్చేసింది. నేను అదే అనుకుంటున్నా, ఓకే ఎక్కడికి వెళ్ళినా కానీ వదలమనుకుంటా ఎన్ని పాపం అని చెప్పేసేసి. నోరు కదమ్మా అది ఒకసారి, అంటే పదాలు పలికిన నోరు కదా, పుస్తకాలు చదివిన నోరు కాబట్టి అలా వస్తుంది. సో మీ జిమ్ ప్రాక్టీసెస్ ఎంత వరకు వచ్చాయి? అది కామన్, యాజ్ యాక్టర్ గా అది కష్టపడుతూనే ఉండాలి. నిజంగానే అంటే మీ యాక్టింగ్ కి, మీ ఎనర్జీకి, మీ ఫిజిక్ మెయింటెనెన్స్ కి నిజంగానే అది చాలా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా? అంటే నేను ఇంకా చాలా తగ్గింది ఇప్పుడు. యాజ్ యాక్టర్గా వర్క్ కంప్లీట్ చేసుకొని జర్నీ చేసి అట్లీస్ట్ ఇన్ని పుషప్స్ పెట్టుకోవడమో లేకపోతే ఇన్ని పెట్టుకోవడం, అది ఏంటి అంటే అలసిపోతాం, ఆ టైం అనేది ఉండదు డ్యూరేషన్. మిగిలిన డేస్లో మన పర్సనల్ రైటింగ్ వర్క్స్ లేకపోతే ఆ జిమ్ మెయింటైన్ చేసుకోవాలని, అంటే ఈ షూటింగ్ ఉన్న వీక్స్లో కాకుండా మిగిలిన ఫ్రీ వీక్స్లో మాత్రమే చేసుకోవాలి. సో అదే మేనేజ్ చేయగలుగుతున్నా ప్రస్తుతానికి. 15 days షూట్ చేసుకుంటే 15 days ఫిజిక్స్ మొత్తం కాన్సంట్రేషన్ వర్కౌట్స్ మీద కావచ్చు, మిగిలిన వర్క్స్ మీద కావచ్చు. సో రాఘవ్ గారు మిమ్మల్ని ఓన్లీ బుల్లితెర మీదేనా, ఫ్యూచర్ లో ఏమన్నా వెండితెర మీద కూడా చూసే ఛాన్స్ ఉందా? అంటే ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి, బట్ కరెక్ట్ గా నేను అనుకున్న దానికోసం వెయిటింగ్ అంతే. బట్ డెఫినెట్ గా వన్ ఫైన్ డే మేము మిమ్మల్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్లీ అండి, వండర్ఫుల్. డెఫినెట్గా ఈ న్యూ ఇయర్ అనేది మీ లైఫ్లో ఒక మంచి ఇంప్లిమెంట్ తీసుకొని రావాలి. అండ్ మీ కష్టానికి తగ్గ, అంటే పర్సనల్గా కూడా వాట్ ఈజ్ యూ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. బయట చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఒక విలన్గా మాత్రమే చూస్తారు, బట్ రాఘవ్ ప్రతాప్ ఏంటి, తన హార్డ్ వర్క్ ఏంటి, తన సిచ్యువేషన్స్ ఏంటి అని తెలిసిన కొంతమందిలో నేను ఒక దాన్ని కాబట్టి డెఫినెట్గా నేను విష్ చేస్తున్నాను. ఈ ఇయర్ అనేది డెఫినెట్గా మీకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి.
అండ్ మీరు చేసే హార్డ్ వర్క్ కి తగ్గ ప్రతిఫలం అంతకు మించి మీకు మంచి జరగాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.